నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ నేను బెర్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇండియా ఒక షార్ట్ ట్రిప్ 1 వీక్ కోసం వస్తున్నాను. సో చాలామంది మీటప్ చేద్దామంటున్నారు. సో నేను జర్మనీలో చదువుకోలేదు, కాకపోతే నేను యూరోప్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి పనిచేశాను. మాల్టాలో చేశాను, జర్మనీలో సౌత్ జర్మనీ అండ్ బెర్లిన్లో 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. సో చాలామందికి జర్మనీ రావాలని ఉంది, వాళ్ళకి కొంతమందికి డౌట్స్ ఉన్నట్టున్నాయి. అండ్ ఆల్సో నేను జర్మన్ లాంగ్వేజ్ ఛానల్ ఉంది కదా నాది, అక్కడ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ నన్ను కలవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే సండే రోజు హైదరాబాద్లో ఐకియా ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉందంట. అక్కడ నేను 2 PM ఉంటాను సండే రోజు, 30th November. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రావచ్చు. ఇంకా సెకండ్ అప్డేట్ ఏంటంటే నా సిటిజన్షిప్ గురించి మొన్ననే కన్ఫర్మ్ అయింది. December 3rd వీక్లో అఫీషియల్గా మాకు జర్మన్ సిటిజన్షిప్ రాబోతుంది, నాకు, మా వైఫ్కి, డాటర్కి. సో ఆ రోజు ఓత్ సెరమనీ ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత జర్మన్ పాస్పోర్ట్ అప్లై చేసి, ఇండియన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి OCI కార్డ్ అని ఉంటుంది, అది అప్లై చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ ఆల్మోస్ట్ 4 months పడుతుంది. సో ఇది నా సిటిజన్షిప్ స్టేటస్. సో నాకు సిటిజన్షిప్ వచ్చాక ఒక మంచి వీడియో చేస్తాను, మొత్తం టైం లైన్, నాకు ఎంత టైం పట్టింది, డాక్యుమెంట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎగ్జామ్కి కావాల్సిన క్వశ్చన్స్, అది కూడా నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. అది నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత మీకు ఎవరికైనా ఏం క్వశ్చన్ ఉన్నా తప్పకుండా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నాది ఇన్స్టాగ్రామ్ ID రవి తెలుగు బ్లాగ్స్. అండ్ ఒకవేళ ఎవరన్నా మీరు సండే రోజు మీటప్కి వస్తున్నారనుకోండి, మెసేజ్ చేయండి. ఇన్ కేస్ మీకు నేను కనిపించకపోతే ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ రేపు అందరు ChatGPT యూజ్ చేస్తున్నారు. సో నేను ఫ్లైట్ టికెట్స్కి కూడా ChatGPT యూజ్ చేసి ఒక మంచి రేట్ నాకు వచ్చింది ఖతార్ ఎయిర్వేస్ది. ఏం చేశానంటే చీపెస్ట్ రిటర్న్ ఫ్లైట్ ఫ్రమ్ బెర్లిన్ టు హైదరాబాద్ ఇన్ November 2025 అని కొట్టాను. సో కొన్ని కాంబినేషన్స్ ఇచ్చింది, ఆ కాంబినేషన్స్లో వచ్చిన దాంట్లో బెస్ట్ రేట్ నేను బుక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక పర్టికులర్ పీరియడ్లో ఇండియా వెళ్ళాలని లేకుండే, ఫ్లెక్సిబిలిటీ ఉండే కాబట్టి తక్కువ రేట్ ఉన్న టైం పీరియడ్ బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎవరైతే డిసెంబర్లో ఇండియా ట్రావెల్ చేస్తారో అప్పుడు ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో నాకు తగ్గట్టు ఈ 1 వీక్ పీరియడ్ దొరికింది. సో యూజువల్లీ ఖతార్ ఎయిర్వేస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నాకు టు అండ్ ఫ్రో 620 euros పట్టింది, చాలా చీప్. ఇంకొకటి జర్మనీలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఇండియాకి బెస్ట్ కనెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అన్నీ ఫ్రాంక్ఫర్ట్లో ఆగుతాయి అండ్ లుఫ్తాన్జా హెడ్ క్వార్టర్స్ ఫ్రాంక్ఫర్ట్ కాబట్టి. సో బెర్లిన్ నుంచి ఇండియాకి కనెక్షన్స్ అస్సలు బాగుండవు. సో ఎమిరేట్స్ కూడా ఫ్రాంక్ఫర్ట్ నుంచే ఉంది. సో మాకున్న ఆప్షన్ ఏంటంటే ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే. యూజువల్లీ అది ఎప్పుడు చూసినా కానీ 1000 euros ఉంటుంది. లక్కలీ నాకు 620 euros దొరికింది. సో నిన్న జస్ట్ చెక్ చేస్తున్నా ఈ సేమ్ ఫ్లైట్ ఎంత ఉంది అని, చూస్తే ఆల్మోస్ట్ 1000 euros ఉండే టికెట్. నేను మాత్రం ఒక 1 month ముందే బుక్ చేసుకున్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఇండియా వెళ్తే ChatGPT యూజ్ చేయండి, దాని బేసిస్ మీద మీకు బెస్ట్ ఫ్లైట్ కనెక్షన్ చూసుకోండి అండ్ బుక్ చేసుకోండి. ఇంకో విషయము, నేను ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేసినా డైరెక్ట్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ నుంచే బుక్ చేస్తాను. ఎందుకంటే ఏమైనా క్యాన్సిలేషన్స్ ఆర్ డీలేస్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యూజ్ చేస్తే ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అండ్ అది నాకు నచ్చదు. కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఎప్పుడు కూడా ఎయిర్లైన్స్ వెబ్సైట్ నుంచే బుక్ చేస్తాను నేను. సో బెర్లిన్ ఎయిర్పోర్ట్లో ఖతార్ ఎయిర్వేస్ చెక్ ఇన్ ఇదంతా ఈజీ అయిపోయింది, మొత్తం ఆటోమేటెడ్ ఉండే. సో ఇప్పుడు వీలైతే మనం తిందాము, తిని లైట్గా దెన్ మెయిన్ గేట్ వరకు వెళ్దాము. గేట్ నంబర్ డిస్ప్లే అవ్వలేదు, సో అప్పటి వరకు ఏదో కొంచెం టైంపాస్ చేస్తాను. రోజు జర్మనీలో మేము డిన్నర్ సాయంత్రం 7 గంటలకు చేస్తాం. సో నా ఫ్లైట్ 9:40కి ఉంది. సో కొంచెం ఆకలి అవుతుండే. యూజువల్లీ ట్రావెల్ చేసినప్పుడు నేను తినడానికి ఇష్టపడను అండ్ ఫ్లైట్లో ఫుడ్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా బెర్లిన్ టు దోహా పోతే కొంచెం యూరోపియన్ ఫుడ్ ఉంటుంది. సో నేనేం చేశానంటే హిందూ మీల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫుడ్ నైట్ 11కో ఎప్పుడో తెస్తాడు. సో అంతదాకా ఆగే బదులు లైట్గా ఏమైనా తిందామని బర్గర్ కింగ్ వచ్చాను. ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. ఏదో డ్రింక్ అండ్ ఇది ఫ్రైడ్ చికెన్ అంట విత్ తెరియాకి సాస్. చికెన్ వింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. యూజువల్గా నేను ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడను, కానీ ఇవాళ ఎందుకో టెంప్ట్ అయిపోయాను, తినాలనిపించింది బాగా. సో ఇప్పుడు మన మెయిన్ గేట్ సైడ్ వెళ్దాము. వెళ్ళి సో సండే రోజు మీటప్
మధ్యాహ్నం 2 o'clock ఐకియా రెస్టారెంట్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి.